నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. రా కదలిరా అనే పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనవరి 5వ తేదీన కనిగిరిలో నిర్వహించనున్న సమర శంఖారావం బహిరంగ సభను జయప్రదం చేయాలని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. కనిగిరిలో బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే రవికుమార్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలతో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు జగన్ రెడ్డికి ఏ నమ్మకంతో అయితే అధికారం ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ రాష్ట్రాన్ని అంధకారంలోనికి నెట్టారని, నాడు పాదయాత్రలో 100 హామీలు ఇచ్చి అన్ని వర్గాల వారిని మోసం చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని రవికుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇవాళ మేము గిద్దలూరులో సమావేశం అవటానికి కారణం ఏంటంటే, రేపు చంద్రబాబు నాయుడు గారు కనిగిరి వస్తున్నారు. రా కదలరా అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళడం జరుగుతుందన్నమాట. దాని ఉద్దేశంగా రాష్ట్రం మొత్తమైన ముందు ప్రకాశం జిల్లాలో గిద్దలూరు కాన్స్టిట్యున్సీ నుంచి బిగిన్ చేయాలనుకుంటున్నారు పార్లమెంట్ పరిధిలో. అందుకని ఇక్కడ ఉన్న మా నాయకుల్ని, కార్యకర్తలు అందరూ కూడా కలిసి రేపు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరటానికి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 5 సంవత్సరాలు ఏ నమ్మకంతో అయితే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనకి ఇచ్చారో, ఈ 5 సంవత్సరాల్లో ప్రజల్ని ఏ విధంగా, రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసిన సంగతి కూడా మనందరికీ తెలియని విషయం కాదు. అన్ని 100 కొద్ది హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి మళ్ళీ కూడా 98% హామీలు నెరవేర్చానని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పుకుంటున్న సంగతి మనందరం కూడా ఒకసారి గమనించాలి. మీరు చూస్తూ ఉన్నారు, పెన్షన్ ఇస్తూ ఉన్నారు 3000. మేము 200 నుంచి 2000 చేస్తే వాళ్ళు 2000 నుంచి 3000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు, అది కూడా మోసం చేశారు. చదువుకోవడానికి పిల్లలకి అమ్మఒడి ద్వారా 2 పిల్లలు చదువుకోవడానికి ఇస్తూ ఉన్నారు, ఒకరికి ఇచ్చి ఒకరిని మోసం చేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మోసమేనమాట. ఇవాళ చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ కూడా రోడ్డు వేయలేదు. మీ అందరూ చూస్తూ ఉన్నారు రోడ్ల పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉండేదో చూస్తూ ఉన్నారు. ప్రాజెక్టుల విషయంలో ముఖ్యంగా రైతాంగం, రైతులు ఉండే మన రాష్ట్రం అంతా కూడా రైతుల రాష్ట్రం. రైతులు వ్యవసాయం కష్టపడి పండించుకొని వ్యవసాయం ఆధారమైన పని జీవనం కొనసాగించే ప్రజలు, రైతులు ఎక్కువ మన దగ్గర. ఇవాళ చూస్తూ ఉన్నాం ప్రాజెక్టులు. మన జిల్లాలో గుళ్ళకమ్మ ప్రాజెక్టు ఎన్ని గేట్లు ఇరిగిపోయినా చూస్తూ ఉన్నాం. మొత్తం రోజుకు ఒక గేటు ఇరిగిపోతున్నా సరే దాని గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. పక్కన పులిచెంతల్లో ప్రాజెక్టు గేటు ఇరిగిపోయిందిగా పట్టించుకునేవాళ్ళు లేరు. ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే వనరులని కొల్లగొట్టడం. ఇసుక చూస్తున్నాం మనం, ఏ విధంగా ఇసుకను కొల్లగొడుతున్నాం. నిన్న మొన్న హైకోర్టు ఏ విధంగా చివాట్లు పెట్టిందో చూస్తూ ఉన్నాం. ఎక్కడ దొరికితే అక్కడ ఇసుక దొంగతనం చేస్తాం. నాసి రకమైన మద్యాన్ని ప్రజల్లోకి తీసుకురావటం, ప్రజల ఆరోగ్యాలు జరగొట్టడం. ఇలా చూస్తా పోతుంటే 1 కాదు 2 కాదు. ఇవాళ హాస్పిటల్లో కూడా చేతులు ఎత్తే పరిస్థితి వచ్చింది. మేము ఆరోగ్యశ్రీలో చేయలేమని చెప్పి చేతులు ఎత్తే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా అనారోగ్యం పట్టించారు. ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్, ఒక్కరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన పాపాన్ని ఈ ప్రభుత్వం లేదనమాట. 1 కాదు 2 కాదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది కూడా ప్రజలకు సంబంధించిన పని ఒక్కడ కూడా చేయలేదు. ప్రతి స్కీము వెనక ఒక స్కామ్ ఉంది ఈ ప్రభుత్వం చేసేవాటిలో. ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అని చెప్పి వాళ్ళ కోసమే ఈ పార్టీ పుట్టిందని అబద్ధాలు చెప్పి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఎంతమందిని హతమార్చిన సంగతి మన సుధాకర్ నుంచి, కిరణ్ నుంచి చెప్పుకుంటూ పోతే మనందరికీ తెలియని విషయం కాదు. ప్రశ్నిస్తే అంతం చేయటం. 1 కాదు 2 కాదు. ఈ ప్రభుత్వం చేసే అన్ని కూడా దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు పనులు. అందుకని రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా సరే ఏ విధంగా ప్రజలు అండగా ఉండి బయటకు వచ్చిన దాకా ఏ విధంగా అండగా ఉన్నారో మనం తెలియదు కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఏంటో రేపు ఎలక్షన్లో చూపిస్తారు. ఈ ప్రభుత్వం ఏదైతే చేసిందో అన్నింటిలో కూడా ప్రజల్లో ఎండగట్టి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే 10 మంది ప్రజలకు మేలు జరిగిందో అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించి, అలాంటి ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ దాకా చూస్తే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం ప్రభుత్వం తప్పక మరే ప్రభుత్వం లేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 175 సీట్లకి 160 సీట్ల పై మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవడం మీ అందరికీ తెలియజేసుకుంటూ, రేపు మన జిల్లా నుంచే
కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మొదటి కార్యక్రమం ఫస్ట్ మన జిల్లా నుంచి స్టార్ట్ చేస్తున్నారు కనుక రాబోయే రోజుల్లో మన లోకేష్ గారి పాదయాత్ర కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గతంలో మన గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెం వచ్చినప్పుడు ఏ విధంగా జరిగిందో దానికి రెట్టింపు జరిగే విధంగా మనందరం కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకు అందరూ కూడా కోరుకుంటూ సెలవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దెంకి మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం నాటికి 10వ రోజుకు చేరింది. 10వ రోజు పారిశుద్ధ్య కార్మికులు తాళ్లతో ఉరివేసుకుంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు గత 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వం 2 సార్లు చర్చకు పిలిపించినా చర్చలు విఫలం కావడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేసి సమస్యలు పరిష్కరించాలని లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ధనికులకు మధ్య యుద్ధం జరుగుతుందని, పేదలకు తను అండగా ఉండి పోరాటం చేస్తున్నారని చెబుతున్నారని, ముఖ్యమంత్రి పేదల పక్షం ఉండే పనైతే తక్షణమే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలే కానీ పోటీకి కార్మికులను పిలిపించి పారిశుద్ధ్య పనులు ఎందుకు చేయిస్తున్నారో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. మున్సిపల్ కార్మికులు గత 10 రోజుల నుండి సమ్మె చేపట్టడం జరిగింది. ప్రభుత్వం చర్చల పేరుతోటి 1-2 సార్లు చర్చల పేరుతోటి పిలిచి సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించే విధంగా చర్చలు జరపకుండా ఏదో తూతూ మంత్రంగా మేము పిలిచాం, మేము మాట్లాడాం, వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పేసి యూనియన్ నాయకుల పైన అబండం వేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. చిత్తశుద్ధితోటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే దానికోసం చర్చలు జరపాలి. నువ్వు అధికారంలోకి రాకముందు నేను అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చావు. ఆ హామీ అమలు చేయమని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నీకు చేతనైతే మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయి, నీకు చేత కాదని చెప్పేసి అవసరమైతే కాకపోతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఏదైనా అమలు చేయాలి. ఇది అమలయ్యే తరకు ఏదైతే మున్సిపల్ కార్మికులు డిమాండ్ తోటి ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారో మున్సిపల్ కార్మికుల డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు ఎన్ని రోజులైనా ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. నీ బెదిరింపులకి నీ పోటీ కార్మికులు తీసుకొచ్చి పనిచేయించే దానికోసం ప్రయత్నం చేస్తే అడ్డుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పేదల పక్షం, పేదలైన దేవుళ్ళు, పేదలకి నేను అండగా ఉన్నా, పెద్దోళ్ళకి పేదోళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో పేదల తరపున నేను పోరాడుతున్నాను, పేదలందరూ నా ఎంట ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా ఉన్నారు. వీళ్ళు మొత్తం 100% పోటుగడ ఉన్నటువంటి పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఈ పని చేస్తూ ఉన్నారు, మలినమైన పని. అందుకని ఈ పేదల పక్షాన్ని నువ్వు ఉండేటట్లయితే, నువ్వు చెప్పిన మాట ప్రకారం నువ్వు నెరవేర్చే పని అయితే వీళ్ళందరూ 100% పేదలు. ఈ పేదలకు ఇచ్చినటువంటి మాట నువ్వు నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించండి. ఈరోజు మలినమైనటువంటి పని చేస్తూ ఉన్నారు, వీధులను శుభ్రం చేసే దాంట్లో మున్సిపల్ కార్మికులు ఉన్నారు. అట్లాంటి పని చేసి మన ఆరోగ్యం కాపాడేటువంటి ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నారు మున్సిపల్ కార్మికులు. వాళ్ళకి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ మున్సిపల్ కార్మికులకి ప్రజలు కూడా సపోర్ట్ ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలి. ఈ పోరాటాలకి మద్దతు తెలియజేయాలని చెప్పేసి ప్రజానీకానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తంగిరాల వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు. కార్మికులు ఉరితాళ్లతో తమ నిరసనలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. 20,000 రూపాయల్ని ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయల్ని పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ కార్మికుల సమ్మెను ఏప్రిల్ 10వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మెను ఏప్రిల్ 10వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మెను హసించాలి ప్రభుత్వం వంటి వైఖరి, హసించాలి ప్రభుత్వం వంటి వైఖరి, హసించాలి మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే.
పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి. అద్దెంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ సహకారంతో గార్లపాటి శ్రీనివాసరావు సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా రోటరీ సభ్యులు ప్రారంభించారు. డాక్టర్ రమణారెడ్డి క్యాంపులో పాల్గొని పలువురికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ తరపున డాక్టర్ రమణారెడ్డిని శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ అనేది ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే భయపడవలసిన అవసరం కానీ ఎక్కువ మంది ప్రజలు సరైన వైద్యం చేయించుకోవడంతో పాటు సకాలంలో మంచి మందులు అన్నారు. తద్వారా క్యాన్సర్ నుంచి సురక్షితంగా బయటపడవచ్చని రమణారెడ్డి తెలిపారు. క్యాన్సర్ కి సంబంధించి ఎంఎన్ఆర్ వైద్యశాలలో అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నారని, క్యాన్సర్ ముదిరిన తరువాత ఎక్కడ వైద్యం చేయించుకున్నా డబ్బు వృధా అవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదని రమణారెడ్డి తెలియజేశారు. మింగటం ఒక్కోసారి కష్టం అనిపిస్తుంది, గొంతులో పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది, అదేవిధంగా వాయిస్ మారుతుంది. సో ఇట్లా గొంతు మారినా, గొంతులో పట్టేసినట్టున్నా, నోటులో ఏదైనా పుండు మానకుండా 2 నుంచి 3 వారాల పాటు ఉన్నా, దగ్గు కూడా 3 వారాలకు మించి కాన్స్టాంట్గా వస్తూ ఉన్నా, వీళ్ళు వెంటనే అలర్ట్ అయినట్టయితే చిన్న టెస్ట్ మనము జస్ట్ ఒక ఎండోస్కోప్ పెట్టాం, అది చేసినట్టయితే కూడా బయటపడుతుంది. అదేవిధంగా ఆడవారిలో చాలామంది మనకి ఇట్లా మైల్ అవుతూ ఉంటుందండి. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళు తెల్లమైల కానీ ఎర్రమైల కానీ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే అది రొటీన్గా తీసుకుంటారు, అది వచ్చిన ఇన్ఫెక్షన్ వస్తుందని అక్కడ లోకల్ ఆర్ఎం దగ్గరికి ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుని చేస్తూ ఉంటారు. అలా కాకుండా నియర్ బై గైనకాలజిస్ట్ దగ్గర పోయినట్లయితే వాళ్ళు చిన్న ప్యాప్ టెస్ట్ జస్ట్ అది ఓపికలో చేస్తామంటే ఎటువంటి పెయిన్గా ఉండదు. ఒక 5 minutes ప్రొసీజరు. ఆ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కణాలు తీసి మైక్రోస్కోప్లో చూస్తారు. సో ఆ మైక్రోస్కోప్లో కణాలు నార్మల్గా ఉన్నట్టు అది క్యాన్సర్ కాదు, ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తాము. కణాలు కానీ అబ్నార్మల్గా ఉన్నట్లయితే సో మనం గర్భం తీసేసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి మీరు ఎవరైనా ఆడవారికి ఇట్లా మైలా కనిపించినా, రుక్కులో గడ్డ వచ్చినా దాన్ని సింపుల్గా మ్యామోగ్రఫీ ఒకటి ఒక నీడిల్ టెస్ట్ చేసుకున్నట్లయితే అది క్యాన్సర్ కాదు అనుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కూకట్ల కన్వెన్షన్లో మెడికల్ క్యాంప్, మెగా మెడికల్ క్యాంప్ నదిరెడ్డి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కూడా క్యాన్సర్ టెస్ట్ చేస్తే 2-3 క్యాన్సర్ పెట్టారు. మరి వాళ్ళు ఢిల్లీగా వాళ్ళు చూపించుకొని కొంతమంది సేవ్ అయ్యేదానికి కూడా ఒక్కళ్ళు సేవ్ అయినా కానీ మేము చేసిన ఈ కృషికి ఫలితం దక్కుతుంది అనేది మా ఆకాంక్ష. మరి మంచి జీవన శైలి, మంచి ఆహారపు అలవాట్లు, అలాగే పురుషులు అయితే మరి పొగాకు, గుట్కా, తంబాకు లాంటి స్మోకింగ్, డ్రింకింగ్ వీటి వల్ల వాళ్ళకే కాకుండా వాళ్ళ పక్కన తిరిగే వాళ్ళకు కూడా క్యాన్సర్ అంటిస్తుంటారు. ఎందుకంటే తాగే వాళ్ళకంటే పీల్చే వాళ్ళకు కూడా క్యాన్సర్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఢిల్లీలో చూస్తే ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు కూడా టెస్ట్ చేస్తే వాళ్ళ స్మోకింగ్ కంటెంట్ ఇంత ఉంది అనేది టెస్ట్ చేస్తున్న రోజు. అంటే మన గాల్లో కూడా స్మోకింగ్ అనేది అంత ఉంటుంది. కాబట్టి మనం తాగకపోయినా మన పక్కన తాగే వాళ్ళని కూడా మనం ఆపే బాధ్యత కూడా మనకి ఉంటుంది. అట్లాగే ప్రిజర్వేటివ్ ఐటమ్స్ అన్నారు, ప్యాకింగ్ ఫుడ్ మనకు ఎక్కువగా వండుకోవడానికి సమయం సరిపోదని ఎక్కువగా ఐటమ్స్ తెచ్చుకొని తింటున్నాం. అవి ఆ ప్యాకెట్లో రకరకాల వాటిని వేసి వాళ్ళు నిల్వ ఉంచుతారు. కాబట్టి అవి తీసుకున్నప్పుడు మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనం వాడే వాటర్ బాటిల్స్లో ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో కూడా తాగడం వల్ల కూడా మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంతో కొంత మేర ఉంటాయి. రీసెంట్గా మరి ఒక సైంటిస్ట్ కనుగొన్నాడు. అద్దెంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో వేంచేసి ఉన్న బ్రహ్మంగారి దేవాలయంలో గురువారం బాపట్ల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ఈశ్వరి అమ్మవారి ఆరాధన కార్యక్రమం జరిగింది. మహిళా భక్తులు బ్రహ్మంగారిని దర్శించుకుని ఈశ్వరి అమ్మవారి చిత్రపటం దగ్గర పూజా కార్యక్రమాలు జరిపి సారె సమర్పణ చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు చారి మాట్లాడుతూ ఈశ్వరి అమ్మవారి ఆరాధన మహోత్సవం సందర్భంగా మహిళా భక్తులందరూ కలిసి బ్రహ్మంగారి దేవాలయంలో ఉన్న అమ్మవారికి సారె తీసుకుని రావడం జరిగిందని, అమ్మవారి పీఠం నందు ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయంలో విశ్వబ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుందని, విశ్వబ్రాహ్మణులు రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు నిర్ణయించుకున్నారని, 2024లో జరిగే ఎన్నికల్లో అద్దెంకి నియోజకవర్గం నుండి గార్లపాటి వెంకటాచారిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టుకునేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆచార్య తెలియజేశారు. ఈశ్వరి అమ్మవారి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఈరోజు అద్దెంకి నుంచి పెద్ద ఎత్తున మహిళలు సారి తీసుకొని భవానీ సెంటర్లో ఉన్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరియు
ఈశ్వరి అమ్మవారి దేవాలయంకు సారి తీసుకొని రావడం జరిగింది. మరియు రేపు ఈశ్వరి అమ్మవారి పీఠం దగ్గర కందుమెల్లాయపల్లెలో శ్రీ ఈశ్వరి అమ్మవారి పీఠం నందు అమ్మవారు సజీవ నిష్ఠ వహించినటువంటి పవిత్ర పుణ్యమైన దినము రేపటి రోజున. ఆ రోజు మన దేశంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మన మహిళలు చేరుకొని సారి సమర్పించుకుంటారు. తర్వాత కుంకుమ పూజ కార్యక్రమం ఉంటుంది, తర్వాత గ్రామోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు అమ్మవారి సజీవ సమాధి నిష్ఠ వహించినటువంటి పవిత్ర పుణ్యమైన దినం రోజున జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాల్ని మనము పురస్కరించుకునే అద్దంకి పట్టణంలో మనము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత మన విశ్వ బ్రాహ్మణులు రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే మా బీసీ వర్గాల నుంచి విశ్వ బ్రాహ్మణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల నుంచి మన దంతనాల కనకరత్నాచారి గారిని ఇండిపెండెంట్గా మన విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి గోర్లపాటి వెంకటాచారిని మన స్వతంత్ర అభ్యర్థిగా నించోబెట్టాలనుకుంటున్నాము. మా అందరి విశ్వ బ్రాహ్మణుల ఐక్యత ఈ వెంకటాచారి గారికి తెలియజేసుకుంటున్నాము. విశ్వ బ్రాహ్మణులు మరియు బీసీలు మా అందరికీ కూడా మేమంతా ఒక సమైక్యంగా ఉండి అద్దంకి పట్టణానికి మన వెంకటాచారిని ఏకగ్రీవకంగా మేము నిర్ణయించుకుంటున్నాము. అద్దంకి పట్టణం నుంచి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా నామినేషన్ వేద్దామని అనుకుంటున్నాను. దీనికి కారణాలు ఏమిటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు బడుగు బలహీన వర్గాల నుండి అమితమైన నష్టాలు చాలా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే మాకు అసలు న్యాయం జరగట్లేదు, ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు, అందుకని మా వంతు మీరు నించుంటే మీరు నా వంతు సహాయం చేస్తారని మేమందరం ఆశిస్తున్నామన్నారు. అందుకని నేను ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఏ పార్టీలకి అతీతంగా లేము, మేము ఒకటే సపరేట్గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సపరేట్గా వాళ్ళకి ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ ఆదుకుంటానని దృఢంగా వాళ్ళ ఎన్నికటితో ఉంటానని నేను ప్రమాణం చేస్తున్నాను. ఆడబిడ్డలకి అక్క చెల్లెలకి అందరికీ చేయూతనిస్తానని నేను ఈ దైవ సాక్షిగా ఈ బ్రహ్మంగారి అనుగ్రహంతో గోవిందమాంబ కరుణా కటాక్షంతో ఈ ముందుకు సాగాలని ఈ రోజు నుండి ప్రారంభం స్టార్ట్ చేస్తామని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఒకసారి ఇవ్వండి. మీ అందరికీ ఎన్నికడితే ప్రతి కష్ట సుఖాల్లోనూ మీ ఎన్నికడుతుండి ప్రతి ఫంక్షన్లో కానీ ప్రతి మ్యాటర్లో కానీ ముందుండి మీకు సమస్యలు పరిష్కరిస్తానని మనవి చేస్తున్నాను. అది ఎంత అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం నాటికి 24వ రోజుకు చేరింది. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెకు సిఐటియు నాయకులు తిరుపతి రెడ్డి, తంగిరాల వెంకటేశ్వర్లు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకురాలు శారద మాట్లాడుతూ
అంగన్వాడీలకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 24 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారని, బుధవారం కలెక్టరేట్ను ముట్టడించడం జరిగిందని, కలెక్టర్ బయటికి రాకుండా డిఆర్ఓని పంపించగా సమస్యలన్నీ ఆయనకు వివరించారని, 5వ తేదీలోపు విధుల్లోకి చేరాలని కలెక్టర్ పత్రం ఇవ్వగా అక్కడే తగలబెట్టడం జరిగిందని, ఏది ఏమైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 23వ రోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర బైఠాయింపు అనేది జరిగింది. మేము కూడా బాపట్ల జిల్లాకి వెళ్ళటం అనేది జరిగింది. కలెక్టర్ గారు 5వ తేదీ లోపల మీరు విధుల్లోకి హాజరు కాకపోతే మీ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం అనేది జరిగింది. కానీ కలెక్టర్ గారు ఇచ్చిన మన పత్రాలను మేము ఆర్డీఓ గారికి అందజేయటం జరిగింది. మళ్ళీ అక్కడ కూడా ఆ పత్రాలను మేము తగలబెట్టడం అనేది జరిగింది. మేము ఏదైతే డిమాండ్లు అడుగుతున్నామో వాటిని పరిష్కరించేదాకా మేము ఈ పోరాటము ముందుకు కొనసాగుతూ ఉంటుంది. మేము అడుగుతుంది ఏంటి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమని, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దాని ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వమని మేము అడుగుతున్నాం. మేమేం గొంతెమ్మ కోరికలు ఏమి కోరటం లేదు. అయినా నిన్న పోలీసులు విజయవాడలో మా యూనియన్ రాష్ట్ర కమిటీ వాళ్ళని దాష్టికంగా నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ మహిళలని చూడకుండా కూడా రోడ్డు మీద వాళ్ళని ఈడ్చుకోవటం ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని మేము యూనియన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంగన్వాడీల సమ్మెలో భాగంగా నిన్న 23వ రోజు అన్ని కలెక్టరేట్ల వద్ద అంగన్వాడీలు తెగించి పోరాటం చేశారు. ముందుగా వాళ్ళందరికీ సిఐటియు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ప్రభుత్వము మనం పెట్టిన 11 డిమాండ్లలో మేము 9 డిమాండ్లు అంగీకరించాము. 2 డిమాండ్లే మేము పెండింగ్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు. అసలు కీలకమైన డిమాండ్లు ఏదైతే కనీస వేతనం అమలు చేయాలని, అట్లాగే గ్రాట్యుటీ ఇవ్వాలనేసి ఉన్న డిమాండ్ను పక్కన పెట్టేసేసి మిగతా సమస్యలన్నీ పరిష్కారం చేశామని చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. వాళ్ళు పరిష్కారం చేసిన డిమాండ్లు ప్రమోషన్ల విషయంలో 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పెంచారు. అట్లాగే రిటైర్మెంట్ వయసును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచారు. అంటే ఆర్థికంగా లేని డిమాండ్లు మాత్రమే ఆ 2 పరిష్కారం చేశారు. మిగతా డిమాండ్లు ఏవి పరిష్కారం చేయలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మహిళలు, గర్భిణీలు, పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు ఫీడింగ్ ఇవ్వకపోయినందువల్ల అని చెప్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేస్తే మొత్తం సమస్య పరిష్కారం అవుతుందనేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. మొత్తం వీళ్ళ డిమాండ్ అంగీకరిస్తే వాళ్ళ మీద పడే భారము 300 కోట్ల రూపాయలు భారం పడుతుంది. ఈ రాష్ట్ర బడ్జెట్ 2,43,243 కోట్లలో చాలా చిన్న విషయం అనేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీల పట్ల సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలనేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 24వ రోజు సమ్మెను. జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 24వ రోజు సమ్మెను. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని. అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని. వర్ధిల్లాలి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. రద్దు చేయాలి ఎఫ్ఆర్ఎస్ యాప్ను. రద్దు చేయాలి ఎఫ్ఆర్ఎస్ యాప్ను. రద్దు చేయాలి ఎఫ్ఆర్ఎస్ యాప్ను. భారతదేశం తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించి ఎందరో బాలికలకు ఉచితంగా విద్యను అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిందని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి బూదాటి సుధాకర్ అన్నారు. బుధవారం రాత్రి అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మహిళా ఉపాధ్యాయురాలను శాలువా కప్పి సత్కరించారు. మహిళా ఉపాధ్యాయురాలందరూ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులను చక్కగా చదువు చెప్పి తీర్చిదిద్దాలని ఎంఈఓ సుధాకర్ తెలియజేశారు. ఒక వ్యక్తిలో మంచిగా తీసుకొని
నేటి విషయాన్ని పెట్టుకొని ఇంకా పనిచేసే పాఠశాలలో విద్యార్థులని ముందుకు ఉపకూరుకుంటూ ఈ అవకాశం మన శాంతంగా తెలియజేస్తున్నాను. ఈ అందరూ మా శిష్యులు ఉన్నారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.